ఏంటి అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు, మనం ఉండలేకపోతున్నాం అని ఆలోచిస్తున్నారా? ఆ లోపాలు మీవే. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని చుట్టుపక్కల అందరి దగ్గర తప్పులు వెతికితే మనశ్శాంతి ఉండదు. దానివల్ల రోగాలు కూడా వస్తాయి. దానివల్ల తిండి కూడా ఉండదు. ఒక మాట అనిపించుకున్నాను ఎలా అనాలి, ఎలా అనిపించుకోవాలి, ఎలా సారీ, ఓకేనా? అందుకే ఎవరిని ఏం అనకండి. ఎవ్వరు మన వల్ల ఏమనరు. ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. మనమేదో శుద్ధపూసలం అన్నట్టు ఊరందరికి టామ్ చేస్తే ఊరందరూ వచ్చేసి మీ బతుకంతా ఎండేస్తున్నారు. ఇది అవసరమా? ఈ గుండె రోగాలు, ఈ గుండె జబ్బులు అవసరమా? నాది తిన్నారా, వాళ్ళది తిన్నారా, ఇది పిచ్చి మాటలు ఇవన్నీ. మీది ఎవ్వరు తినలా, మీరే అందరు కొంపలు ముంచి అందరై తింటున్నారు. ఓకేనా? దేవుడు ఎంత మంచి గాలి, నిప్పు, నీరు మనకిచ్చాడు. హాయిగా తిని ఉండొచ్చు కదా. ఏం బాగా తింటున్నారుగా, అరగటం లేదా? ఇవన్నీ మాటలు వస్తున్నాయి.